1983 ముందు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజంగా మహానుభావుడు ఎన్టీఆర్ గారు తెలుగువారి ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్ కానీ తీసుకురాకుండా ఆయన కానీ పార్టీ పెట్టకపోయింటే ఈ పార్టీకి పరిస్థితి ఎలా ఉండేదో. సీల్డ్ కవర్లో ఎవరు పేరు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి. అది నెల రోజులు అవ్వచ్చు, వారం రోజులు అవ్వచ్చు, ఒక్క రోజైనా అవ్వచ్చు. 5 ఏళ్ళు ఒక సీఎం ఉంటాడని గ్యారంటీ లేదు. ఒక్క ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత మారింది. తరువాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత ఓకే పర్వాలేదు అనిపించింది. తర్వాత మళ్ళీ మామూలుగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక రోషయ్య గారిని పెట్టారు 1 సంవత్సరం పాటు, 6 నెలల పాటు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అంత గడ్డు పరిస్థితిలో కూడా చాలా చాకచక్యంగా పరిపాలిస్తున్నా కూడా సీనియర్స్ అందరూ వెనకపట్టి లాగడం, అధిష్టానానికి వెళ్ళి కంప్లైంట్ చేయడం, పేర్లు అనవసరం సీనియర్స్ ఎవరు అనేది. ఎట్లా అయిపోయింది? ఇదేదో రాజుల పరిపాలన లాగా మేము ఆంధ్ర తెలంగాణ ప్రకటిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ మేము చూసుకుంటాం. మీరు చూసుకుని మీరు రాజుల ఫ్యామిలీయా? రాజరిక పరిపాలన నెక్స్ట్ వస్తారని గ్యారంటీ ఉందా? ఏమైంది ఆంధ్రప్రదేశ్లో? జీరో. ఇట్లాంటి నిర్ణయాల వల్లే ఒకరు చెప్పే నిర్ణయాలు ఒకరికి ఫేవర్గా తీసుకుంటే ఇంకొకటి ఖచ్చితంగా శత్రువు అయిపోతాడు. ఈ రోజుకి తేరుకోలేదే కాంగ్రెసు. 10 ఏళ్ళు పైన అయిపోయింది. లక్కీగా మొన్న పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలా గారికి ఇచ్చారు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు మేనియా ఆమెలో ఉంది కాబట్టి నోటా కన్నా బెటర్ అనిపించుకుంది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో. అందరికీ తెలిసిన